హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో మోటివేషనల్ స్పీచెసే కాకుండా వంటవి కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తానండి టైం ఉన్నప్పుడు. ఎందుకంటే వీకెండ్స్లో కొంచెం డిఫరెంట్గా వంటలంతా ట్రై చేస్తుంటాను కదా, అవంతా కూడా మీకోసం షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను రొయ్యలు ఇగురు అంటే టమోటా ప్లస్ రొయ్యలు వేసి ఏ విధంగా మనము ఇగురు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ నేను చేసి చూపిస్తాను. మేము ట్రై చేసింది. నార్మల్గా రొయ్యలు అనగానే మనకి ఆంధ్రాలో తెలిసినంతగా రాయలసీమలో తెలియదండి. వాస్తవానికైతే ఆంధ్రాలో చాలా ఎక్కువ తింటారు. నేను చూశాను, విన్నాను, అందరూ చెప్తూ ఉంటారు కదా. వాళ్ళకి సీ ఫుడ్ అనగానే వాళ్ళకి ఖచ్చితంగా రొయ్యలు ఉండాలి, లేదంటే నెక్స్ట్ రొయ్యలతో పాటు చేపలు ఉండాలి. వాళ్ళు అట్లా ఎక్కువ తింటూ ఉంటారు. మా సైడ్ అయితే చాలా తక్కువ అండి. ఎవరైనా చూడండి, చాలా ఇండ్లల్లో 10 ఇండ్లల్లో ఒకరికి కూడా రొయ్యలు అంటే తెలియదు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ 1కి 2 సార్లు కూడా తినిండరు. మా ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేసి, ఇప్పుడు మా అమ్మ మా నాన్న అంటే కూడా వాళ్ళకు కూడా రొయ్యలు అంటే తెలియదు అనమాట. మా సైడ్ అసలు రొయ్యలు అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు పిల్లలంతా బయట ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి తెలుసు, కానీ పెద్దవాళ్ళకి మా సైడ్ మాత్రం రొయ్యలు అంటే చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే మా సైడ్ దొరకవు, ప్లస్ ఇవి తెలియదు కాబట్టి, ఎక్కువ ముందు నుంచి అలవాట్లేదు కాబట్టి వీటి జోలికి అంత ఎక్కువగా వెళ్ళారనమాట. సో మేమైతే ఎక్కువగా నాటుకోడి, రాగి ముద్ద, తర్వాత నాటుకోడి కాంబినేషను, ఇంకా అలసంద వడలండి, ఇవైతే బాగా తింటారనమాట. రొయ్యలు అయితే అంత ఎక్కువగా ఏముండదు. కాకపోతే నాకు కూడా అలవాట్లేదు. నేను కూడా ఎప్పుడు 1-2 సార్లు జస్ట్ టేస్ట్ చేసింటా తప్పనిస్తే ఇప్పటిదాకా ఇంత నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు నేను తినలేదు. కాకపోతే నేను అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తాను, ఎందుకంటే ఇంట్లో అందరూ తింటారు. సో పాపకి ఇష్టము, ఆమెకి మెయిన్గా రొయ్యలు అంటే ఇష్టం అండి. చికెను మటన్ ఏమీ తిందు మా పాప. సో తను ఎప్పుడు రొయ్యలు ఎక్కువగా అడుగుతూ ఉంటుందని, ఎప్పుడైనా తన కోసమని నేను 2 మంత్స్కి ఒకసారి అలా రొయ్యలు తీసుకొస్తామన్నమాట. రెగ్యులర్గా ఏముండవు. సో అందుకోసమని నేను ట్రై చేసింది మీతో షేర్ చేసుకుందాం రెసిపీ అనేది. ఇక్కడ ట్రై చేసింది మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వేలో అయితే చాలా బాగా వస్తుంది. తినని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అట్లే నేర్చుకుంటారండి ఈజీగా. అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే కనుక. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ ఇంకా అందుకోసం అనేసి నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చూపిస్తాను చూడండి. రొయ్యలు తీసుకొని వాటికి వెనక ముందు అంటే తోక తల గిల్లేసి లోపల బ్లాక్గా ఉంటుందండి, అదంతా బాగా క్లీన్ చేసుకోవాలి. పసుపేసి బాగా క్లీన్ చేసి కొంచెం ఆయిల్ వేసి పసుపేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో రొయ్యలన్నీ ఇందులో వేసేసి బాగా కాసేపు అలానే పెట్టేస్తే కనుక అదేమవుతుందంటే ఇందులోనే మనకు ఆటోమేటిక్గా వాటర్ ఊరుతుందండి. ఎప్పుడు కూడా రొయ్యలు కానీ చేపలు కానీ మనం ఏది వేసినా కూడా చికెన్ కానీ ఆటోమేటిక్గా దాంట్లో ఉండే వాటర్ అంతా బయట వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే కొంచెంగా చాలా తక్కువగా కొంచెం పసుపు, అదేవిధంగా చాలా తక్కువగా ఉప్పు వేసి అలా పెట్టేశారంటే చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకి ఏమవుతుందంటే పచ్చి స్మెల్ అనేది ఉండదండి. పచ్చి స్మెల్ ఉండదు, ప్లస్ బాగా ఇందులోనే మనకి బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం వేసుకుంటే స్మెల్ తెలియకుండా ఎవరైనా తినేస్తారు. ఇప్పుడు చూసారా, ఈ విధంగా పెడితే మీకు ఆ వాటర్ అంతా వచ్చింది కదా, అది కొంచెం టైం పడుతుంది ఇంకిపోవడానికి. మినిమం 10 మినిట్స్ టైం తీసుకుంటుంది అనమాట. ఇలా దాని మీద ఒక మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత చూడండి, కింద అడుగు అంటకుండా చూసుకోండి మెయిన్గా. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆటోమేటిక్గా ఇవి బాగా సన్నగా ఎలా వచ్చేసాయి కదా, పురుగుల్లాగా అయిపోతాయి కదా. సో ఇలా బందారు బసవన్నలాగా వచ్చాయి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నేనైతే ఇక్కడ 4 టమోటా తీసుకున్నానండి. మీ గ్రేవీని బట్టి 3, 2 అలా తీసుకోండి. ఒక పెద్ద ఆనియన్, ఒక 5 మిర్చి తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర ఇంకా కావాల్సినవి అనమాట. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో లవంగాలు, చెక్క, కొంచెము బిర్యానీ ఆకు, ఒక యాలకి యాడ్ చేశానండి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఆనియను యాడ్ చేశాను అనమాట. ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చిగా లేకోకుండా దగ్గరకు వస్తుంది, మనకు తెలుస్తుంది కదా. అప్పుడు దాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మనకు కలర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఆనియన్ చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఆనియన్ బాయిల్ అయిపోయిందనమాట. ఆనియన్ బాయిల్ అయిన తర్వాత అందులోనే మనము
ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే మనకి ఎప్పుడు నాన్ వెజ్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మిర్చి 5, కరివేపాకు ఇందులో మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాని ఇందులో యాడ్ చేసేసుకోండి. టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు మూత పెట్టేసి వదిలేసినారనుకోండి, ఒక 5 మినిట్స్ బాగా వాటర్ అంతా వచ్చి బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అదేవిధంగా సాల్ట్ తగినంత. ఆ సాల్ట్ మీరు మామూలుగా అయితే తక్కువగానే వేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఎంత యాడ్ చేస్తున్నానో. అదేవిధంగా మీరు నార్మల్గా కూడా ఒక రవ్వ తక్కువ వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉన్నా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే ప్రాబ్లం కదా, సో అందుకోసమే అలా యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలానే వదిలేస్తే ఇప్పుడు చూడండి బాగా మెత్తబడిపోయింది టమోటా మెత్తబడితేనే అండి దాని టేస్ట్ మనకు బాగా వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. టమోటాగా ఉంటే తినలేము, ఇది ఇగురు కోసరం కదా. ఇప్పుడు పక్కన మనము బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని టమోటాలకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి దీన్ని. అప్పుడు మనకి టమోటా తర్వాత ఆనియన్ ఆ ఫ్లేవర్ అంతా బాగా దీనికి పడుతుందండి. సాల్ట్, పసుపు అవంతా కూడా ఇందులోకి పడతాయన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న దాన్ని 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థములన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడైతే పక్కకు తీసేసుకున్నాను. పక్కకు తీసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా అవంతా టమోటా రొయ్యలకి పట్టడం కోసం ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్, మీరు ఎక్కువ కారం తింటే ఒక టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్, ఎందుకంటే మిర్చి వేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా అండి ఆప్షన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుందండి. గరం మసాలా ఇంట్రెస్ట్ లేకపోతే యాడ్ చేయడం వదిలేసండి, పర్లేదు, మ్యాండేటరీ ఏం కాదు. సో గరం మసాలా ఉంటే మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ అలా బాయిల్ చేశారనుకోండి, మొత్తం అంతా మసాలా బాగా టమోటాకి అదేవిధంగా రొయ్యలకి పడుతుందండి. అప్పుడు కానీ టేస్ట్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా దీంట్లో చేసుకున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా బాణీల్లో చేసుకున్నప్పుడు అండి కింద అడుగు అంటేస్తుంది, అది జాగ్రత్త. దించిన వెంటనే కిందికి తీసి పెట్టుకోండి, లేదంటే కింద మాడిపోతుంది అనమాట. సో ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.